అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం గారు. ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు అలియాస్ కోదండరామ్ గారిని మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థి నిరుద్యోగులు ప్రశ్నించడం జరిగింది. అయ్యా, నువ్వైతే 60 సంవత్సరాల వయసు ఉంది, నీకు ముసల్తనానికి నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు, సుప్రీంకోర్టు దాకా కొట్లాడి తెచ్చుకున్నావు, మరి మా సంగతి ఏంది, మా విద్యార్థి నిరుద్యోగుల సంగతి ఏంది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నువ్వు మాట్లాడినావు కదా, హామీ ఇచ్చినావు కదా, నువ్వు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డావు కదా, ప్రియాంక గాంధీ పక్కన నిలబడ్డావు కదా, రేవంత్ రెడ్డి గారి పక్కన నిలబడి మరి అనేక హామీలు ఇచ్చింది కదా, మరి ఈరోజు ఎందుకు మాట్లాడలేవని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే మెల్లగా తప్పుకున్నాడు. మెల్లగా జారుకొని అక్కడి నుంచి తర్వాత ఆయన పార్టీ ఆఫీస్కి కొద్దిమంది నిరుద్యోగుల్ని ప్రతినిధులు పిలుచుకొని రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. నేను చూస్తున్నా మరి 2 రోజులుగా మరి రిప్రజెంటేషన్ తీసుకుంది కదా, మరి ఏమైనా ముఖ్యమంత్రి గారి దగ్గర కల్పిస్తాడా, లేదా ఈ ప్రతినిధులు తీసుకుపోయి ముఖ్యమంత్రికి కల్పిస్తాడా, కల్పించి సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన మరి చర్యలు తీసుకోవాలని మనం చెప్తాడు అని చెప్పి నేను చూస్తున్నాను. కానీ యథాలాపంగా దాన్ని తీసి పక్కన పెట్టి, అంటే ఆ రోజు విద్యార్థి నిరుద్యోగులు అడ్డుకున్నారని చెప్పేసి, ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కొద్దిమంది ప్రజల్ని పిలుచుకొని ఆ రోజు ఆ ఇష్యూ క్లోజ్ చేసింది తప్ప మరొకటి కాదు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి. ఇదే కోదండరామరెడ్డి గారు 2018లో ఆ రోజు సంకీర్ణలో పోటీ చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, కూటమిగా పోటీ చేశారు. తర్వాత మొన్న 23లో కూడా కలిసి పోటీ చేశారు. మరి వారు హామీలు ఇవ్వడం జరిగింది. ఈయన బాధ్యత తీసుకోవాలి కదా. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని కలిసి నిరుద్యోగుల పక్షాన కానీ, లేకపోతే విద్యార్థుల పక్షాన కానీ, యూనివర్సిటీస్ బాగుపడాలని కానీ, లేకపోతే రైతాంగ సమస్యల మీద కానీ ఏ ఒక్క రోజైనా ప్రజలను తీసుకెళ్ళి, ఆ సంఘాల ప్రజలను తీసుకెళ్ళి, ఆ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి, బాధితులను తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారిని ఒక్కరోజైనా కోదండరామరెడ్డి గారు పోయి కలిసిండ్రా, మాట్లాడిండ్రా, విన్నవించిండ్రా? చేయలేదు. ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. కలుస్తాడు, ఏం కలుస్తాడు, నాకు ఎమ్మెల్సీ పదవికి, లేకపోతే నాకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వమని ముఖ్యమంత్రి గారు కలుస్తాడు. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర ప్రయత్నం చేస్తాడు. నేను చాలా తెలంగాణ ఉద్యమం చాలా కీలక పాత్ర వహించినా నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మీరు నాకు అన్యాయం చేస్తారని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తాడు తప్ప ఏ రోజు కూడా ఈ ప్రజా సమస్యల్ని, తెలంగాణ సమస్యల్ని, నిరుద్యోగ సమస్యల్ని, లేదా ఉద్యోగాలు కావాలి పిల్లలకు అని చెప్పేసి, లేదా ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఏ రోజు కూడా అక్కడ చెప్పడు, ఇక్కడ చెప్పడు. బయట మాత్రం ఒకటి, లోపల ఒకటి. ఈయన వ్యవహారమే అది. ఈయన వైఖరి ఏంటంటే గుంగడి నాది కాదు, చెప్పుడు నాది కాదు వైఖరి. నల్లికుట్టోడు అంటారు ఈయన మొదటి నుంచి కూడా. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈయన పాత్ర అదే. కేసీఆర్ గారు జేఏసీ చైర్మన్ చేసేంత వరకు ఇతని కనీసం ఎక్కడ కూడా గుర్తింపు లేదు. మేమే పట్టించుకునేది కాదు. ఈయన యూనివర్సిటీలో ఏ విద్యార్థులు కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తినా, ఏదో అక్కడక్కడ లెఫ్ట్ సంఘాల దగ్గర పోయి నేను లెఫ్ట్ పోజ్ కొట్టుకొని కొందరు మీటింగ్లు పెట్టుకున్నా తప్ప పెద్దగా ప్రాచుర్యం లేదు ఆయనకి. కేసీఆర్ గారు జేఏసీ చైర్మన్ చేసిన తర్వాత కదా ఆయనకు ప్రాముఖ్యత పెరిగింది. ఆ రోజు కూడా చేసిన పని ఏంది, నడిచేటోడికి కాళ్ళకు కట్టెలడ్డం పెట్టడం తప్ప మరొకటి చేయలేదు. ఆ రోజు అందరూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాట్లాడుకునేది. ఈయన మాట్లాడుకుంటా జయపరెడ్డితో మాట్లాడుకుంటా ఎయిర్పోర్ట్ దాకా పోయి, ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పోయి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాత్రి ఆయన కలిసి ఇక్కడ విషయాలన్నీ చెప్పి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎట్లా పనిచేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి మొత్తం కూడా చేరవేసి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏమెరిగినట్లుగా మనం వ్యవహారం చేసేది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు అట్లా మొదటి నుంచి కూడా ఈయన కోవట్గానే పనిచేసిండు. మా గద్దరాన్ని చెప్పేది, అని ఈయన కోదండరామరెడ్డి కాదురా కోవట్ రెడ్డి అని చెప్పేసి. ఆ రోజు కోవట్గా పనిచేసిండు, ఈరోజు అదే పనిచేస్తున్నాడు. ఈయన ప్రజల పక్షం కాదు, ఈయన మేధా ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి తప్ప ఈయన పక్కా రాజకీయ నాయకుడు, పక్కా ఇలా పదవుల కోసమే పనిచేస్తున్న వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏమే కాదు, చాలా మంది మేధావులు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ముసుగులు తొలగించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.